వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో ఈ ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. అటువంటి ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలని మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రతి స్టెప్ మిస్ కాకుండా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఎగ్జామ్లలో ఈ ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ప్రశ్నలను మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే దానికన్నా ముందు ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ యొక్క వివరణను మీరు తెలుసుకోవాలి. వీటి యొక్క వివరణ ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఓకే, ఐసోస్కేల్ ట్రయాంగిల్లో ఇక్కడ చూడండి 3 భుజాలు ఉంటాయి. ఈ 2 కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. రైట్, సో మిగతా ఇది డిఫరెంట్ కొలతను కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడ కూడా ఎందుకంటే ఈ భుజము ఇంగ్లీష్లో సైడ్ అంటారు, తెలుగులో భుజం అంటారు. సో ఈ 2 కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడ దీనిని ఏ అనే అక్షరంతో రాస్తున్నాను. రైట్, సో ఈ 2 కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. సో తర్వాత దీనిని డీతో సూచిస్తారు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో, అనేక రకాల ఎగ్జామ్లలో ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ యొక్క ఏరియాను తెలుసుకోండి అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్లో ఏరియా అంటారు, తెలుగులో వైశాల్యం అని అంటారు. సో ఫస్ట్ ఈ యొక్క ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఏరియా వైశాల్యాన్ని తెలుసుకోవాలంటే మీరు దీని యొక్క సూత్రాన్ని నేర్చుకోవాలి. దీని యొక్క సూత్రం ఏమిటంటే ఆఫ్ ఏ స్క్వయర్ లేదా ఏ స్క్వయర్ బై 2 అని కూడా అంటారు. హాఫ్ ఏ స్క్వయర్ లేదా ఏ స్క్వయర్ బై 2 అని కూడా అంటారు. ఈ సూత్రాన్ని నోట్ చేసుకోండి. ఇక ఏరియాకి సంబంధించినటువంటి ప్రశ్నలను ఈ సూత్రం ఆధారంగా మనం సాల్వ్ చేస్తున్నాము. ఓకే, సో ఏరియా యొక్క సూత్రం ఏంటంటే ఆఫ్ ఏ స్క్వయర్ లేదా ఏ స్క్వయర్ బై 2 అని అర్థం. అయితే ఇక్కడ చూడండి, ట్రయాంగిల్లో చాలా రకాల ట్రయాంగిల్ ఉంటాయి. ఒక్కో రకం ట్రయాంగిల్కి ఒక్కో రకమైన సూత్రాలు ఉంటాయి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రాస్తున్నప్పుడు ఒక ట్రయాంగిల్ సంబంధించిన సూత్రాన్ని ఇంకొక ట్రయాంగిల్లో రాయిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఏ ట్రయాంగిల్కి సంబంధించినది అని మీరు జాగ్రత్తగా గమనించి ఆ ట్రయాంగిల్కి సంబంధించిన సూత్రాలనే మీరు రాయాల్సి ఉంటుంది. రైట్, సో ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సూత్రాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏరియాని ఏ విధంగా తెలుసుకోవాలో ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక భుజం యొక్క కొలతను 10 సెంటీమీటర్స్. నేను భుజాన్ని స్మాల్ ఏతో సూచిస్తున్నాను. రైట్, 10 సెంటీమీటర్. అయితే ఏరియాని క్యాపిటల్ లెటర్తో సూచిస్తున్నాను. ఓకే, అంటే ఇది ఇక్కడ కొంచెం వివరంగా ఇస్తున్నాను చూడండి. తెలుగులో భుజము, రైట్, నేను ఇక్కడ స్మాల్ ఏ రాస్తున్నాను. ఇది 10 సెంటీమీటర్స్. అలాగే వైశాల్యాన్ని స్మాల్ లెటర్ షార్ట్ కట్ రాసిన వై అని, ఇది క్యాపిటల్ లెటర్ ఏతో సూచిస్తున్నాను. ఎంత ఇలా అడిగారు. రైట్, సో ఇప్పుడు మనం దీని యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నేను సూత్రాన్ని రాశాను. ఓకే, సో సూత్రం ఏంది ఏరియాకి? ఈ యొక్క ఏరియా క్యాపిటల్ లెటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వయర్ బై 2. ఓకే, సో దాని ప్రకారంగా మనం తెలుసుకోవాలంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ స్క్వయర్. స్మాల్ ఏ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. రైట్, ఆ 10ని ఏ ప్లేస్లో ఇలా రాసుకుంటాం, 10 స్క్వయర్ బై 2. సో 10 స్క్వయర్ అంటే ఎంత? 10 × 10 100. రైట్, 10 × 10 బై 2 అని అర్థము. సో 10 × 10 ఎంత అవుతుంది? 100. ఓకే, 100 బై 2 50. క్యాన్సిల్ చేస్తే
50 అవుతుంది, రైట్. సో ఈ వీడియోలో నేను అన్ని రకాల వారికి, అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు, ఎడ్యుకేషన్ గ్యాప్ ఎక్కువ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నవారు, ప్రతి ఒక్కరికి కూడా అర్థమవడం కొరకు ప్రతి స్టెప్ని ఇక్కడ రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేస్తే 50 వస్తుంది, కాబట్టి ఇది 50 సెంటీమీటర్. ఈ యొక్క ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా మనకు ఆన్సర్ 50 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ ప్రశ్నలు అంటే ఇదే నెంబర్లు ఇస్తారని కాదు, ఈ మోడల్లో. ఓకే, మీకు సూత్రం గుర్తుపెట్టుకుంటే మీరు సాల్వ్ చేయొచ్చు. అయితే అనేక రకాల పరీక్షలలో ఏరియాకి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. ఇండైరెక్ట్గా ఎలా అడుగుతుంటారో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఎట్లా ప్రశ్నను ఏ విధంగా అడిగినా కానీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జామ్లలో ఏమని అడుగుతూ ఉంటారంటే వైశాల్యం. ఓకే, వైశాల్యాన్ని ఇచ్చేస్తారు, ఏ వాల్యూ ఇస్తారు. ఏ వాల్యూ 45. ఏ వాల్యూ ఎంత ఇస్తారంటే 90. ఏ వాల్యూ 90 ఇచ్చేస్తారు, 90 ఇస్తారు. ఆ తర్వాత దాని యొక్క భుజాన్ని తెలుసుకోమంటారు. భుజం అంటే స్మాల్ది. ఓకే, సరే 45 తీసుకోండి, ఇక్కడ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది, రైట్. ఏరియా వైశాల్యం అనేది 45 సెంటీమీటర్ ఇచ్చేసారు. దాని యొక్క భుజాన్ని మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. ఏ వైశాల్యం చేశాడు, మనం భుజం ఎట్లా తెలుసుకోవాలని. ఒక భుజం తెలుసుకుంటే ఇంకో భుజం కూడా సమానంగానే ఉంటుంది. అటువంటప్పుడు దీనికి సూత్రం ఏముంది, 1/2 లేదా ఏ స్క్వయర్. ఇక్కడ ఏ స్క్వయర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏరియా కదా. సో ఆ ఏరియా ఎంత ఇచ్చారు, ఇక్కడ 45 ఇచ్చారు. 45, రైట్. ఏరియా అనేది 45 ఇచ్చేసారు. అప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఒక నెంబర్ ఈక్వల్ యువతలు కనుక డివిజన్ చేస్తుంటే, భాగిస్తూ ఉంటే, ఆ నెంబర్ ఈక్వల్ అవతలకి వెళ్తే గుణించబడుతుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇక్కడ మనం ఏ వాల్యూ తెలుసుకోవాలంటే ఇక్కడ బై 2ను ఈక్వల్ అవతలకి పంపించాలి, రైట్. అప్పుడు ఏమవుతుంది, అది గుణిస్తుంది. ఏ స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 2. ఈ యొక్క 2 యువతలకు వస్తే గుణిస్తుంది, 45/2. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 2, 45 2 ఎంత అవుతుంది, 90, రైట్, ఇంటూ 2. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ఉంది. ఏ తెలియాలంటే స్క్వేర్ని అవతల పంపించాలా. స్క్వేర్ని అవతల పంపించాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ తీసేయాలి అనుకుంటే దీనికి రూట్ వస్తుంది, రూట్ 90 అని అర్థము. ఇప్పుడు రూట్ 90 అంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, రూట్ ఆఫ్ 30 ఇంటూ సరే, ఓకే, రూట్ 90 అనేది ఆన్సర్ వచ్చింది. మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను దీన్ని రాయట్లేదు. రూట్ 90 ఎంత అవుతుంది అనేది మీరు సాల్వ్ చేసి, ఓకే, ఈ యొక్క రూట్ 90 వాల్యూ ఎంతో ఈ యొక్క కామెంట్లో తెలియపరచండి, రైట్. సో అందరూ డిజిటల్ క్లాసెస్ స్కూల్ ఛానల్ను అప్లోడ్ చేసుకోండి. మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాము. అవన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్ట్లో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే వివిధ రకాల ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి పెరిమీటర్ అంటే దాని యొక్క చుట్టుకొలత సంబంధించిన ప్రశ్నలను చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. ఆ వీడియోని మేము ఆల్రెడీ డిజిటల్ క్లాసెస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము. అందులోకి వెళ్ళి మీరు చూసి నేర్చుకోవచ్చును. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.